డేటాబేస్ క్రియేట్ చేయడానికి రాస్తున్నారా? అర్థమైందా అర్థం కాలేదా? ఇంకోసారి చెప్పనా మళ్ళీ ఇది అమ్మా మళ్ళీ చెప్పాలా? వెరీ గుడ్. ఇంకా ఎక్కడి నుంచి చెప్పనా? ఫస్ట్ నుంచి చెప్పనా? మనం 3 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం, 3 ఫోల్డర్స్ గుర్తుపెట్టుకో. 3 ఫోల్డర్స్. నెంబర్ 1 మోడల్, నెంబర్ 2 రిపో, నెంబర్ 3 కంట్రోలర్. ఇప్పుడు మోడల్ లో ఏం చేస్తామంటే ఫ్రంట్ అని డేటా నేమ్ కదా, అక్కడ టైప్ ఈక్వల్ టు నేమ్, అక్కడ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, క్లాస్ ఈక్వల్ టు నేమ్ ఇలా ఇస్తావు కదా. అలాగే డేటాబేస్ లో కూడా ఇస్తామా? నేమ్ వేర్కర్ ఇంట్ ఏజ్ ఇలా అన్ని ఇస్తామా లేదా? ఇచ్చిన దానికి ఫ్రంట్ ఎండ్ లో ఉన్న డేటాని డేటాబేస్ పంపించాల్సింది మోడల్. అర్థమవుతుందా? అక్కడ ఏదైతే నేమ్ రాసావో ఇక్కడ అదే నేమ్ ఉండాలి. ఈ నేమ్ రాసేటప్పుడు 2 మెథడ్స్ వాడతావు. నెంబర్ 1 గెట్టర్, నెంబర్ 2 సెట్టర్. ఓకేనా? సెకండ్ 1 రిపో. ఏదైతే నువ్వు ఫ్రంట్ ఎండ్ లో ఫ్రంట్ ఎండ్ పార్ట్, ఏదైతే బ్యాక్ ఎండ్ లో ఉందో బ్యాక్ ఎండ్ పార్ట్, ఏదైతే మిడిల్ టైర్ ఉందో మిడిల్ పార్ట్ కలిపి ఆపరేట్ చేస్తుంది రిపో. రిపోజిటరీ క్రియేట్ చేస్తుంది నాన్న. డేటాని పాస్ చేస్తుంది అదే. ఒక లిస్ట్ అని క్లాస్ తీసుకుంటాం, ఆ లిస్ట్ అని క్లాస్ లో మొత్తం అంతా ఉంటుంది. ఓకేనా? ఏదైతే టేబుల్ నేమ్ రాసావో ఆ టేబుల్ నేమ్ లిస్ట్ లో ఉంటుంది. ఈ రిపాజిటరీ వర్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ 1 ఏంటి? కంట్రోలర్. ఏదైతే ఆపరేట్ చేస్తామో మనం 3, ఏది ఫ్రంట్ అండ్ పార్ట్, మిడిల్ టైర్, అలాగే బ్యాక్ ఎండ్. నువ్వు కోర్స్ చేద్దాం అనుకుంటున్నావా, బెక్ చేద్దాం అనుకుంటున్నావా, పుట్ చేద్దాం అనుకుంటున్నావా, అప్డేట్, ఇలాంటి అన్నిటికి వాడాల్సింది కంట్రోలర్. ఈ కంట్రోలర్ మొత్తం అంతటినీ ఆపరేట్ చేస్తుంది. మనం ఏదైతే చేయబోతున్నామో ఫుల్ స్టాక్ కింద. అర్థమవుతున్నా? డేటాబేస్ వెళ్ళాల్సింది డేటాబేస్ కి, ఫ్రంట్ ఎండ్ రావాల్సింది ఫ్రంట్ ఎండ్ కి. ఏ పార్ట్ ఎక్కడికి వెళ్ళాలో కంట్రోలర్ చెప్పుద్ది. ఓకేనా? అర్థమైందా? ఇంకా అమ్మా ఇంకా డౌట్ ఉందా? మళ్ళీ రిపీట్ చేయనా? అర్థమైందా అర్థం కాలేదా లాస్ట్ వరకు? ఓకేనా? నోటికి మాట్లాడాలి. ఎస్తాను అమ్మా, గట్టిగా మాట్లాడండి. ఎస్తాను నాన్న వినపడుతుందా లాస్ట్ వరకు? అర్థమైందా అర్థం కాలేదా? మాట్లాడాలి గట్టిగా. ఎస్తాను వినపడట్లే, ఇక్కడ ఉన్నోడికి వినపడట్లే నాకు. ఎస్ఆర్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎస్ఆర్ ఓకే. ఇప్పుడు డౌన్లోడ్ పెట్టుకున్న అయిందా నాన్న? డౌన్లోడ్ పెట్టుకున్న వాళ్ళకి నాన్న, డౌన్లోడ్ పెట్టుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అపాచీ సాఫ్ట్వేర్ ఎవరైతే డౌన్లోడ్ పెట్టుకున్న చేతులు ఎత్తాలి. అయిందా? డౌన్లోడ్ అయినాయా? ఇంకా టైం పడుతుందా? డౌన్లోడ్ అయిందా? ఒక్క నిమిషం ఆగు, వెనకాల కూడా అవ్వాలి. డౌన్లోడ్ అయిందా? ఎవరికి ఇక్కడ ఎవరు చేతులు ఎత్తారు? అయిందా? అవును అవును అవును. రాస్తున్నావా? ఓకే. స్టేషన్ ఎత్తుగా మొత్తం గుర్తుపెట్టుకుంది. ఎవరో పక్కన నేను చెప్పినట్టుగా రాయాలి. అందరూ నిన్న చేసింది అలా వదిలేయండి. కొత్త తీసుకోండి మళ్ళీ. స్ప్రింగ్ అమ్మా ఇవి ఎక్కడ ఉంది చూసారా? స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ ఇన్స్టాంటేటస్ ఉంది కదా నాన్న. స్ప్రింగ్ ఐబో అని కొట్టు. క్రోమ్ లోకి వచ్చి స్ప్రింగ్ ఐబో. నిన్న వచ్చావా? అమ్మా నిన్న రాలేని వాళ్ళకి ఈరోజు తమిళ సినిమాలో పక్కన అడిగి హెల్ప్ తీసుకుని చేయాలి, ఆగిపోకండి.
అమ్మా నేను చెప్పానా లేదంటే ఆపమంటారా? అమ్మా నేను చెప్పనా లేకపోతే ఆపనా? మొత్తం అందరూ ఒక లెవెల్లో పెట్టి స్టార్ట్ చేద్దామా? అందరికి అయిందా? స్టార్ట్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్ రా. సరే అమ్మ, ఒకసారి అందరు డౌన్లోడ్ అయిన తర్వాత నాకు చెప్పినప్పుడు దాన్ని నేనేం మాట్లాడినా. నిన్న అవలేని వాళ్ళు అందరికి డౌన్లోడ్ అయిన తర్వాత చెప్పండి, మాట్లాడండి, నోరు చెప్పండి. ఏది నీ ఓన్ ల్యాప్టాప్ లో వచ్చాయి, దానిలో ఉంటే నీకు ఉపయోగం ఏముంది? దీనిలో చేయండి. ఇదేది నువ్వు ఇంటి పట్టుకెళ్తావు కదా. నిన్న వచ్చారమ్మా, నువ్వు రాలా? అద్భుతం, అయిపోయింది నీకు. అందుబాటు ఆన్లైన్ లో ఆవిడ వినపడుతుందా? ఎందుకు ఆఫ్లైన్ లోకి రావచ్చు కదా. బంగారు తల్లి ఏం చేస్తున్నారు? అయ్యా, నాన్న మ్యూట్ లో పెట్టు, నాన్న ఆడియో మ్యూట్ లో పెట్టు.